ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఒక సరదా ప్రశ్న సార్, సరదా ప్రశ్నే, బట్ ఇది నిజమని నాకు బాగా తెలుసు. సుకుమార్ గారిది 100%లో మూవీ ఉంది కదా, దాంట్లో ఆ సినిమా కథ అంతా చాలా వరకు మీ లవ్ స్టోరీకి దగ్గరగా ఉంటుందంట. దగ్గరగా ఉంటుంది ఆ కథ, ఏమన్నా అది కాదు, 100% నిజం అది. ఎందుకంటే నేను మా మిస్సెస్ ఇద్దరం 1st to 10th కలిసి చదువుకున్నాం సార్. మా మధ్యలో పోటీ కూడా అట్లాగే ఉండేది. ఒకసారి నేను ఫస్ట్ వచ్చేది, ఒకసారి తను ఫస్ట్ వచ్చేది, ఒకసారి నేను క్లాస్ లీడర్ అయితే ఇంకోసారి తను క్లాస్ లీడర్ అయ్యేది. ఇట్లా టామ్ అండ్ జెర్రీ లాగానే ఉండేది మా మధ్య. అక్కడి నుంచి వచ్చిందే. నిజాన్ని కూడా 100% నిజమే. మీరు చూసినప్పుడు మీకు అనిపించిందా ఆ మూమెంట్, సినిమా చూస్తున్నప్పుడు ఇదేదో మనకి సంబంధించిన క్షణాలు ఉన్నాయి దీంట్లో? అవును. అయితే కాకుండా అక్కడ బావ మరదళ్ళు అదొక ఉంటుంది, కానీ ఇక్కడ మాకు చుట్టరికం లేకున్నా అంతవరకు ఓకే, సేమ్ క్లాసు చదువుకోవడం అదంతా మేము ఫీల్ అయ్యాము కూడా. వారు ఎంతవరకు చదివారు సార్? తను ఆర్కిటెక్ట్, బీఆర్క్ చేసింది, ఆర్కిటెక్ట్. ఇక్కడ జేఎన్టీయూలో చేసింది. ప్లస్ తన వాస్తు ఎక్స్పర్ట్. ఓకే, వాస్తు అది చూస్తుంది. తర్వాత ఇండివిజువల్గా తను కొన్ని కాంట్రాక్ట్స్ కూడా చేసేది, అంటే అట్లా టంకీ వర్క్ తీసుకొని చేయడము అట్లా చేసేది. ఇప్పుడు ఇంట్లో నుంచే అన్నీ మెయింటైన్ చేసుకుంటుంది సార్. అండ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్, లాస్ట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. ఆయాషర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో రెమ్యునరేషన్స్ పరంగా బిగ్గెస్ట్ రెమ్యునరేషన్, అంటే మీరు అడగకపోయినా మీకు ఇస్తున్న సందర్భం, టాప్ పొజిషన్లో ఉన్నారు కాసల శ్యామ్ అని చెప్పి గట్టిగా వినిపిస్తుంది. అది ఇంకా వాళ్ళు మనకు ఇచ్చింది. నేను అడిగేది ఒకటైతే అడుగుతున్నాము, వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా అంటే పెంచవచ్చు, తన పాటలు మనకి ఇంత ఇస్తున్నాయి అనేది వాళ్ళు డిసైడ్ చేసిందే. ఒక్క మాత్రం నేను చెప్పాలను, నా రెమ్యునరేషన్ పెంచడంలో ఒక దర్శకుడు ఉన్నాడు. ఎవరు సార్? ఆయన నేను ఎప్పుడూ మర్చిపోను. అంటే రెమ్యునరేషన్ పెంచినందుకు కాదు, ఆయన ఒక రచయితల పక్షపాతి ఆయన సార్. మా హరిశంకర్ అన్న. అబ్బా, నేను అంతవరకు తీసుకున్న రెమ్యునరేషన్లు ఒక ఎత్తు, హరిశన్న సినిమాలకి నేను తీసుకున్న రెమ్యునరేషన్ ఒక ఎత్తు. మొన్న దీనికి ఉస్తాద్ భగత్ సింగ్కి నా రెమ్యునరేషన్ పెరగడానికి ముఖ్య కారణం హరిశంకర్. ఎందుకంటే హరిశన్నకు బాగా ఇష్టం పాటలు. ఆయన హరిశన్న నన్ను ఎప్పుడు కలిసిన డ్యూయెట్లో, రొమాంటిక్ డ్యూయెట్లో చెద్దరు అనే ఒక పదం వాడాలని ఎట్లా అనిపించింది అన్న నీకు ధమాకలో, అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు మనం చెద్దర్లో చేద్దామే తిరణాళ్ళు. చెద్దరు అంటే దుప్పటి అని. పాటల్లో చెద్దరు అనే పదం వాడామంటే ఇంకా నిన్నెవడు కొట్టేవాడున్నాడు అంటే అట్లాంటి పదాలు రాస్తావు, నాకు ఇష్టం అన్నా అని బాగా మెచ్చుకుంటుంటాడు. మిగతా పాటల గురించి కూడా, మిగతా రచయితల గురించి కూడా తను మాట్లాడే తీరు, ఒక మంచి పదం రాస్తే వాళ్ళని తల మీద నెత్తి మీద పెట్టుకుంటాడు హరీష్ అన్న. అంటే ఆయనకి అంత ఇష్టం, ఆయన రైటర్ కదా ఆయనకి. అంటే మిగతా దర్శకులందరూ చాలా మంచి విలువ ఇచ్చేవాళ్ళు, అందరూ మంచి అద్భుతంగా చూసుకునేవాళ్ళు. హరీష్ అన్న ఒక పాలు ఎక్కువ, ఒక రవ్వ ఎక్కువ. నేను ఇంటర్వ్యూ చేశాను సార్, నా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన దేవుడి రూమ్లో ఇళయరాజా గారి ఫోటో, వేటూరు గారి ఫోటో 2 దేవుడి రూమ్లో ఉంటాయంట ఆయన. సో అంత సాహిత్యాన్ని, సంగీతాన్ని అంత ఇష్టపడే ఇష్టపడతాడు. రచయిత కష్టము, రచయితకి ఎంత ఇవ్వాలన్న ఆలోచన అన్నీ తెలుస్తాయి. అవును, పెరిగింది మాత్రం హరీష్ అన్న వల్ల. ఇంకా ఆయాషర్ ఇచ్చాక ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తున్నారు. మా నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా చాలా మంచివాళ్ళండి సార్. అయితే ఇన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండే కాసల శ్యాము, ఇన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండే కాసల శ్యాము ఒక్క విషయంలో మాత్రం చాలా బలహీనం. అంటే ఒక ప్లానింగ్ ఉండదు, డబ్బు విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైనా మారారా? ఖర్చు ఇన్ ద సెన్స్ అంటే దుబారా ఖర్చు ఉండదు, దేనికి కరెక్ట్గా ఖర్చు పెట్టాలి తెలియదు, ప్లానింగ్ తెలియదు. అంటే దీనికి ఇప్పుడు మనం పెట్టాలి, ఇదైతేనే కరెక్ట్ అనేది ఇట్లాంటివి ఏమి ఉండవు. ఊరికే ఒక ఏమంటారు గో విత్ ఫ్లో లాగా వెళ్ళిపోతా, కానీ దుబారా ఏమి ఉండదు. కానీ అట్లాగని ప్లానింగ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచనలు అసలు అవి ఏమి తెలియదు నాకు. అదన్నీ నేర్పించిందంటే నాకు మా ఆవిడే సార్. అంటే ఫస్ట్ నుంచి నన్ను బలవంతంగా చిట్టీలు కట్టించడాలు, లేకుంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, అక్కడ ఇక్కడ సేవ్ చేయడానికి చెప్పడాలు. ఎందుకంటే తను కూడా ఏంటంటే ఒక కమిట్మెంట్ ఉంటే దానికోసమన్నా పనిచేస్తాను, భయం ఉంటుంది అనే ఒక ఆలోచన. అది సాధారణ మన ఇళ్ళల్లో ఆడవాళ్ళకు ఉండే తత్వమే అది. కరెక్ట్. ఈమెలో కొంచెం ఎక్కువ సార్. అందుకని ఇప్పుడు ఏదైనా ఉందంటే ఆవిడ ప్లానింగే. అది మాత్రం నేను
అసలు అందుకని మా వాళ్ళని షాపింగ్ వెళ్దామంటే మళ్ళీ పంపదు, పిల్లలు ఇచ్చి నన్ను. నేను ఆమె అయితేనేమో ఒక లిమిటెడ్ అంటే ఒక బడ్జెట్ పెట్టుకొని ప్లానింగ్లో ఉంటుంది. నా అట్లా ఉండదు, అది పోతూ ఉంటుంది ఇంకా అది. అండ్ ఇప్పుడు ఈ పాటల ప్రయాణం ఇలా సాగుతున్నప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోలకు రాశారు, మీ దగ్గరికి వచ్చి మీ పాట గురించి మాట్లాడి అవసరమైతే ఆ పాటను మీకే చెప్పి మురిసిపోయి మీతో అంత ఆనందాన్ని షేర్ చేసుకున్న స్టార్ హీరోలు అంటే ఎవరి పేరు చెప్తారు? హీరోలు అందరూ అట్లాగే ఉన్నారు. అల్లు అర్జున్ గారు, నాని అన్న, రవితేజ గారు, అందరూ ప్రతి ఒక్క చిరంజీవి గారు. అసలు మనం ఇంటర్వ్యూలో అసలు చిరంజీవి గారి గురించి మాట్లాడలేదు. చిరంజీవి గారికి నేను బోలాశంకర్ రాశాను, కానీ సినిమా రిజల్ట్ వల్ల నా పాటలు పెద్దగా జనాల్లోకి పోలేదు. అంటే అప్పటి వరకు కొంత వ్యూస్ వచ్చినాయి కావచ్చు, కానీ నాకు అదొక వెలితి ఉండిపోయింది. నాకు ఒక మెగాస్టార్కి మనం ఒక హిట్ పాట రాయలేకపోవడమా, అంటే రకరకాల హిట్లు మనకు కూడా వస్తున్నాయి కదా, మెగాస్టార్కి హిట్ పాట రాయలేమా అని గట్టిగా అనుకొని బాగా చేసిన అట్లా వచ్చిన కుదిరిన సందర్భం శంకరవరప్రసాద్. ఎంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. ఆ టైంలో అసలు చిరంజీవి గారు అయితే ఆయన పిల్లోడు అయిపోతాడు మనతో, చిన్న పిల్లోడిలాగా. ఒక 4 hours ఒకరోజు నాకు జాతీయ అవార్డు వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఇంటికి పిలిపించి 4 hours ఇంట్లో కూర్చోబెట్టుకొని ఈ పాటల సందర్భంలోనే, ఈ పాటలు అయ్యి శంకరవరప్రసాద్ టైంలోనే అసలు ఒక్కొక్క పదం ఎంజాయ్ చేస్తూ నా పాత పాటలని గుర్తు చేస్తూ ఆయన మీ పాటలు అది విన్నానండి, అది కూడా మీరే రాశారంటగా అని. ఇప్పుడు అట్టిల్లు పాట, ఇంకా కొన్ని పాటలు బలగం గురించి అయితే చిరంజీవి గారు విపరీతంగా చెప్తారు. అసలు మిగతా చిన్న చిన్న నవ్వొచ్చే పాటలు టిల్లు కావచ్చు, తర్వాత విశ్వక్ గారికి నేను రాసిన మామా బ్రో అనే పాట కావచ్చు, ఇట్లాంటి కొన్ని పాటలు ఉన్నాయి. అవి చిరంజీవి గారు నాకు చెప్తూ అది కూడా మీరు రాశారంట కదా, అసలు భలే ఉంటుంది ఆ పాట గుర్తుపెట్టుకొని చెప్పడం. అట్లా అందరు హీరోలు కలిసినప్పుడు నాని అన్న అయితే అసలు నాకు మొత్తం లైఫ్కి సరిపోని హిట్లు ఇచ్చారండి మీరు అంటాడు. ఈ ప్యారడైజ్ సాంగ్ విషయంలో ఏమన్నారు సార్ నాని గారు? ఆయన ఫుల్ అయిపోయా. అసలు షూటింగ్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ ఏదో చేశారుగా మీరు, ఆయనకు మా ఇద్దరిని బాగా ఫన్ మమ్మల్ని ఆట పట్టిస్తాడు శ్రీకాంత్ని నన్ను, మీరిద్దరు కలిశారంటే ఏదో చేస్తారయ్యా మీరు అంటాడు అని. మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ ఏదో చేశారుగా, ఇది ఏదో అయ్యేలాగే ఉంది పాట అన్నాడు ఆయన షూటింగ్లో. అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలే పాట వినగానే అన్న మాట నారాయణ, అసలు మీరు ఏదో మళ్ళీ తగలబెట్టారు, ఏదో చేశారు, ఇది ఏదో జరగబోతోంది ఈ పాట అన్నారు ఆయన. అట్లాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే తెలుగు సినిమా పాటని చేయబట్టుకొని ఒక ఉధృత స్థాయికి, ఉచ్చ స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప రచయితలు ఎంతోమంది ఉన్నారు. సో ఈ తరంలో మీకు ఆ అవకాశం వచ్చింది, అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. సో ఈ ప్రయాణం ఇలాగే సాగాలి. ఖచ్చితంగా నాకు ఆ పాట నిజంగా పాట నాకు ఇచ్చిన అవకాశం. నేను పాట నడిపించాను కాదు, పాట నన్ను నడిపిస్తుంది సార్. నిజంగా ఆ పాట తల్లికి, ఆ వాక్కులమ్మకి, ఆ పాటలమ్మకి, సరస్వతికి, నన్ను కన్న తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీకి, నా వైఫ్, నా పిల్లలు, మా బ్రదర్ అండ్ సిస్టర్స్, వీళ్ళు ఆదరిస్తున్న ప్రేక్షకులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, డాన్స్ మాస్టర్లు, సింగర్లు, ఎవరెవరు. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చానంటే ప్రతి 1 మీటర్కి ప్రతి 100 మీటర్కి నా తోడు ఒకరు ఉన్నారు, నన్ను నడిపించారు. ఎంత ప్రయాణం జరిగిందంటే నా ఒక్కడితోనే జరగలేదు ఇది. ప్రతి ఒక్కొక్క మైలురాయికి ఒక్కొక్కరు నన్ను తీసుకొచ్చి అక్కడ నన్ను విడిచి ఇంకా ముందుకు నన్ను పోవడానికి ఉపయోగపడ్డాలే. అట్లా ప్రతి ఒక్కరు కూడా మన తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఇంటర్వ్యూ సాధ్యమైందంటే సుధాకర్ అన్న కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుడు పట్టుకొని అసలు అన్న ప్రతిసారి అన్న నెంబర్ ఉంటుంది నా దగ్గర, బట్ ప్రతిసారి అన్నయ్య సుధాకర్ అన్నయ్య